ఆ కాలంలో నిజంగా ఆ కాల ప్రజనికి తన దేవుని ఒక వాక్యం బోధిస్తున్నకు, దేవుని ఒక వాక్యం తిను కెత్తనకు దానియేలు ఒక భవిష్యత్తుని దేవుడు అనుకుంటున్నాడు అనమాట. మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇది కొత్త దయ్యనమాట. ఇది బైబిల్లో ఉందన్నమాట. నన్ను మీకు ఉందాను. దేవుడు తన కాల ప్రజని మరి పాస్టర్ గారు దానియేలు ఒక్క విషయంలో పాస్టర్ గారు నిమ్మ దానియేలు గురించి కెచ్చొంది తర్వాత తస్కి మళ్ళీ వాతే ఈ విషయం ఇది కూడా నేను ముందే కెచ్చొందాను. దానియేలు గురించి బైబిల్లో రాసి మంది కానీ బైబిల్లో దానియేలు పెదర్ తర్వాత రాసి బర్సమంది ఆ కాల తన వాడుకుంట కాలంలో దానియేలు గురించి రాసిమంది. దానియేలు ఏ రీతిగా దేవుడు వాడుకుంటాదో, దేవుడు ఏ రీతిగా నేను వాడుకుంటాదో బైబిల్లో నిజంగా దానియేలు వాడుకుంట గురించి బైబిల్తో రాసి బర్సమంది. కానీ మున్నే మాత్రం నిజంగా బైబిల్ రాసికే మున్నే హల్లెలూయా బైబిల్లో గురించి బైబిల్లో నిజంగా రాసికే మున్నే దేవుడు దానియేలు దాని ప్రవక్త దానియేలు భవిష్యత్తు ఎన్నుకుంట విషయంలో మాత్రం మనకు తెలియదు అనగా బేనుడు వారు మనకు తెలియదు. ఏం చొందిరా ఒక్క మాట ప్రశ్న మందొచ్చు, డౌట్ మందొచ్చు. నన్ను మీకు ఒక మాట కేతాను బిగ్గన్ వాళ్ళని జోకెత్తికి నిజంగా నీకు నాకు బారానా కొత్తగా పిల్లత్తూరు గురించి ఒకవేళ మన నిజంగా మున్నే మన భేదాన్ని కెత్తగలుగుందాడా లేకపోతే ఇదిగో పలనోండు వాతోండు పెద్దెట్టోటి మీరు కెచ్చొందిరా బేనుడా పెద్దెట్టోటి మనకి కెచ్చొందాడా బేను గురించి పుట్టును ఆ పలాన్ పెదర్ వాడటం జరిగితూ పలనోండు ఇలా ఈ రంగు పుడితోండు ఆ ఈలామంతోండు బేనుడ మనాడ బారన ఎవండొక నుంచి పుట్టున గురించి మన మున్నే కెచ్చొందాడా నా మాట కెచ్చొందాడా ఇలిగా ఇలి కానీ దేవుడికి మాత్రం తెలుసు. హల్లెలూయా దేవుడికి మాత్రం తెలుసు. బేనుడు వాతోండు నేను బేరీతికి వాడుకున్న వాళ్ళు ఆ దేవుడు నిజంగా ఆ కాలంలో ఏ రీతిమైన వ్యక్తిని వాడుకున్న వాళ్ళు విన్నదు. ఒక నిజంగా ప్రపంచంలో మొత్తం కూడా నిజంగా ఒక్క వ్యక్తి మాత్రము ఒక భవిష్యత్తు మనతోడు ఒర్రోనే మాత్రం మనతోడు ప్రపంచం మొత్తం సంఘానికి అయ్యు సంఘాన్ని కొర్రోనింజరయ్యు లేకపోతే రాష్ట్రానికి కొర్రోనింజరయ్యు లేకపోతే ఇలాకు జిల్లా కొర్రోనింజరయ్యు కేంద్రందిరా జిల్లాకి నాటానికి లేకపోతే ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఆల్ ఓవర్ మనోడు భవిష్యత్తు ఇందునోడు భవిష్యత్తు అయిందునోడు ప్రపంచానికే భవిష్యత్తు. నా మాట మీరు జాగ్రత్త పోయేవాళ్ళు దేవుని ఒక భవిష్యత్తు ಬೇಲಮಂತೋಡು ಜೊತೆಗೆ ಓಡು ಪ್ರಪಂಚಕ್ಕೆ ಹೊರಂಡೆ ಆಸಮಂತೋಡು 10 జనంగా 100 జనంగా 1000 జనంగా భవిష్యత్తమనోరు అన్నమాట. భవిష్యత్తు నుండి ಹೊರಂಡೆ మంతోడు అయితే ఆనాడు దానియేలు కాలంలో ಹೊರಂಡೆ భవిష్యత్తు మంతోడు దానియేలు కాలంలో ಬೇರೆ ಮತ್ತೋ ಹೊರಂಡೆ ಭವಿಷ್ಯత్తు మంతోడు మోసే కాలంలో ಬೇರೆ మత్తోడు ಹೊರೇ భవిష్యత్తు మంతోడు అబ్రాహం కాలంలో బేను మత్తోండు ಹೊರಂಡೆ భవిష్యత్తు మంతోడు అలాగే ఏలియా కాలంలో బేను మత్తోండు ఏలియా ಹೊರಂಡೆ భవిష్యత్తు మంతోడు హల్లెలూయా ప్రతి కాలంతిని ఇబ్రానియో 1 అధ్యాయము 1 వచనం నుంచి 70 మట్కి దేవుడు బేల తిరిగి వత్తదు ఒకసారి చదివితిరా కొంచెం నన్ను బేదైతో కెచ్చుందని అవి కూడా కొంచెం చదివిస్తానంత ఇబ్రానియో एब्री पुस्तकों पहला अध्याय पहला वचन पढ़ के आप सपोर्ट सेव कर सकते हैं చదవచ్చు కూడా మన వేదత్కు కెచ్చొందాను ఖచ్చితంగా అది మీకు నిజంగా వాక్యంత మింద ఇల్లది కూడా మీకు అర్థమాదవా ଈଶ୍ୱର ପୁରା କାଳରେ ବିଭିନ୍ନ ଭାଗରେ ଓ ବିଭିନ୍ନ ପ୍ରକାରରେ ଭବାଦୀ ମାନଙ୍କ ଦ୍ୱାରା ପିତୃପୁରୁଷ ମାନଙ୍କୁ କଥା କହି ఓకే బ్రదర్ గాడ్ బ్లెస్ యు హల్లెలూయా దేవుడు బేను 23 వత్తోడి జో కెచ్చొందాను దేవుడు అలా భవాది అదే భవాది దేవుడు బేను 23 వత్తోండు భవాది 23 వత్తోండు పాస్టర్ ఉంటాయి భవాది వేరి पास्टर वेरी प्रेरित वेरी उपदेशक वेरी सुसमाचार सुनाने वाले అని బైబిల్లో మనం ఎఫెసీయులు 4:11 చదివిస్తారు. ఇవన్నీ కూడా సేవ. దేవుడు 5 రకాల సేవ, 5 రకాల పరిచర్య,
ఐదు రకాల సేవ. ఐదుకి అర్థం వస్తుంది కదా. దేవుడు ప్రేరిత, భవిష్యక్త, సుసమాచార, ఉపదేశక, రఖవాలా, ఇలా 5 रकाल सेवतिन దేవుడు ऑलरेडी नियमित में स्थापित किया हुआ. हिंदी में बोलते स्थापित. उसने चुना है, सेवकाई को चुना है. దేవుడు సేవతిను ఎన్నుకుంటాడు. 5 రకాల సేవతిని దేవుడు ఎన్నుకుంటాడు. 5 రకాల సేవతిని ఎన్నుకుంటస్కి దేవుడు ఆ రీతిగానే సేవతిను జరిగిసో వాసో మందోడు. ఆ సేవతిను దేవుడు జరిగిసో వాసోండు. హల్లెలూయా. ఈ రోజు లోకల్లో బేలమింది जनता సంఘంలో మన ఓడతా మత్కి ప్రతి సంస్థకు और बिशप इन मिंदो प्रति संस्थకు बिशप मिंदो प्रति ఆ సంస్థకు బిషప్ ఆ బిషప్ కి అందరూ కూడా పోప్ ఇందోడు. ఆల్రెడీ లోకంలో అది మాత్రం ప్రకటన గ్రంథంలో అక్కి ప్రకాశిత వాక్యంలో అత్తస్కి ఆ పోపు ఈరోజు ప్రపంచంతా ఏ రీతిగా ఓడి నిజంగా మునేటి వస్తుండో, ఈరోజు ఉనిని ఏ రీతిగా ఆరాధించుంది సంఘము. హల్లెలూయా. సంఘం అంతా కూడా ఒక రోజు ఈరోజు మమ్మ ఇండివిజువల్ గా సేవతంగా ఉందాము, మమ్మ ఇండివిజువల్ గా సేవతంగా ఉందాము, మమ్మ బేనటువంటి కలిలం చిన్న 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 అగగ మందన చిన్న మందన అందరూ కూడా ఒక రోజు పోపు ఆ నిజంగా ఇంచుకో అమ్మనాదు తీసినాది ఇవన్నీ బంధు 666 ఆ సంఖ్య మీరు పొందుకుంటేనే తీసుకుంటేనే మా సంస్థలో చేర్కేనే మీకు తిందనాదు ఉండనాదు ఇవన్నీ దొరికితా అమ్మనాదు దొరికితా, లేకపోతే మీరు డొల్లి దాటిరని అది రోజు నిజంగా అది ఆల్రెడీ జరగోమింది. అది నిజంగా మన వాదనకు అది నిజంగా టైం పోయొచ్చు. అది ఆల్రెడీ నిజంగా ఆ సంస్థలో ఆ సంస్థ ఇది ఈరోజు సంస్థ నాదు బేందాన్ కలిగి మంది జొకెత్కి అదే దాన కలిగి మంది. ఒకరోజు ఇది పూర్తిగా దీని సంకేతను నిజంగా గవర్నమెంట్ తీసుకుంటే హల్లెలూయా తీసుకుంటే ఖచ్చితంగా అదే నడిదిತ್ತು. అసలు బైబిల్ వాక్యం మొట్టమొదటి మనడు పుట్టది కూడా 6 రోజు. దేవుడు మనల్ని 6 రోజు తొంగుతాడు. దేవుడు వెచ్చ రోజుకి తొంగుతాడు. 666 సంఖ్య అనగా మనిషి సంఖ్య, నర సంఖ్య. 666 అనగా మనిషి సంఖ్య. 6 రోజుకు మనడు పుట్టాడు. బెస్కి పుట్టాడు దేవుడు 6 రోజుకి ఇంత ఉంచుతాడు. అందుకే ఆ సంఖ్య ఖచ్చితంగా ఒకరోజు నీకు ఒప్పజెప్పడం జరిగింది. 666 సంఖ్య ఖచ్చితంగా నీకు ఇదటం జరిగింది. హల్లెలూయా. ఆ సంఖ్య పొందుకుండి ఖచ్చితంగా నిమ్మ తీసిటాంపు అమ్మటాంపు ఇదంతే జరిగింది. అది బైబిల్ వాక్య నా మాట. అది బైబిల్ వాక్యంలో తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథంలో ఈ మాట రాసిపరచమంది 13వ అధ్యాయంలో ఉంటారు మత్కిను మీకు దొరికింది కూడా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలే, నిజంగానే ఇది కంపల్సరీ నిజంగా ఇది జరగనాది. ఇది ఆల్రెడీ ఈ మాట ప్రకారం ఇది పూర్తిగా పొరటు భాష ఉంది, పూర్తిగా ఇది మునేటి భాష ఉంది. దీని ఖచ్చితంగా ప్రతి వాడిని కూడా క్రైస్తున్న పలానా సంగతి సంస్థతో సంబంధితో పలానా సంస్థ సంబంధితోను ఇవన్నీ ఊడరుంచనము బాతుకుతారు తెలుసా. నిజంగా నీ వాక్యం కలిగి బేనుర కలియకుంటే నీ ఒంటరిగా జీవించోమతికి ఇరందరూ కలియమలని నీ బాతని కొడతారు. పిచ్చివాడుగా పనికి వారుగా ఈ రీతిగా ఊరు దృష్టిలో ఊరుని ఊడటం జరిగేది. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఎఫెసీయుల 4వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువాటు. ఎఫెసీయుల 4వ అధ్యాయము 30వ వచనంలో చదువాటు. ఆ 30వ వచనంలో ఎఫెసీయుల 4వ అధ్యాయము 30వ వచనం చదువాటు ఒకసారి. ఆ మాట ప్రకారంగా దేవుడు నీకు బాప్తిస్మం ఒకసారి చదువాటు. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଯେଉଁ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କ ପବିତ୍ର ଆତ୍ମା ଦ୍ୱାରା ତୁମେମାନେ ମୁକ୍ତି ଦିବସ ନିମନ୍ତେ ହାଲେଲୁୟା ତୁମେମାନେ ମୁକ୍ତି ଦିବସ ନିମନ୍ତେ ମୁଦ୍ରାଙ୍କିତ ହୋଇଅଛ ତାହାଙ୍କୁ ଦୁଃଖ ଦିଅ ନାହିଁ. దాని మీరు బాధపడొద్దలే. ఆ ముద్ర తిను పరిశుద్ధాత్మ ముద్ర కలిగి మందవాళ్ళు, ఆత్మ ముద్ర కలిగి మీరు మందవాళ్ళు. అదే దేవుని గుర్తింపులో మన్నాడు. అనగా ఒక ఉదాహరణగా ನಿಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಮಂದಿ
ಬೇಗಮಂದಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಮುಖ್ಯ ಬೇನೋಂಡು ಸರ್ಪಂಚ್ గ్రామ పంచాయతీ ముఖ్య బేనోడు ఓన్ ముద్ర వాటికేనే చెల్లేరు కదా ఓండు నిజంగా ముద్ర వాడుకుంటా నీకు బేది కూడా వారు ఆ నాటెంకు గ్రామ పంచాయత్కు సర్పంచ్ ముద్ర వాటి దస్కత్ తుంగిత్కేనే సన్కంతో సిగ్నేచర్ తుంగిత్కేనే నిజంగా బేదన నీకు వాదనదనుకో వాతి నా మాట మీకు అర్థం అవుతుందా వాతి అలాగేనే బైబిల్ వాక్యం బాధకి నన్ను నా మాటకెత్తాం పిల్ల వాక్యం తింగ్ గమనించా వాక్యం బాధకొచ్చింది దేవుడు నీని నానిను నిజంగా పొందవాలని చెప్పి నిమనన్న దేవుడు దృష్టిలో మనాడు దేవుడు ముద్ర కలిగి మనకుంటాం దేవుడు మనను పున్నోడు దేవుడు మనను ఓదాలోడు దేవుడు రాజ్యం మనను అందాలోడు దేవుడు రాజ్యం అందవాలని చెప్పి ఐదుగో నిమి నిజంగా మంచి డాన్స్ వాటరును ఇది అది తుంగి మన దేవుడు రాజ్యం అని పరిశుద్ధ ఆత్మ ముద్ర పొందవాలన్నమాట దేవుని ఆత్మ ముద్ర పొందవాలన్నమాట ఆ దేవుని ఆత్మ ముద్ర నేను పొందుకేనే దేవుడు నేను ఒక్కరోజు వాసం అవుతాడనమాట ఓన్ గుర్తింపులో ఓన్ గుర్తిలో నీ మెలుకుంటా ఓన్ వన్ నింబెలాతి అరే నన్ను మిక్కేత ఒరియా నుంచి పుట్టేను మీ బేను నిన్ననాదు మీ తల్లిదండ్రులు బేను నిన్నాదు కంపల్సరీ నీ ఇయ్యవ నుంచి పుట్టింగ్ కాబట్టి పుట్టడం అనే బాధకి ఎత్తటికి నా యవ్వియాలి ఇరే పిల్లాంక మనంకే और చిన్న పిల్లాకే నే యవ్వియాలి గుర్తి వత్తస్కి క్యాంజొందిరా మనకు అర్థం వత్తస్కి దేవుడు మరి సృష్టికర్త దేవుడు తన పిల్లని విషయంలో గుడ్డిగా నింబేలా మత్కని నా వరించు బేలకు కోరితోడు దేవుడు నింబేం రీతికి మత్కన ఈరోజు సమస్య బాత తెలుసా తేడా తిని గమనించడం పిల్లలు ప్రజ హల్లెలూయా తేడా తిని గమనించడం పిల్లలు బ్యాలెన్జర్ అనుకోండి అందరు పరలోక రాజ్యం దాతాడు అందరు పరలోక రాజ్యం దాతాడు అయితే నవాకాలంలో 8 జనం వస్తారు నవాకాలంలో 8 జనం భారత్తోరు అలాగే నిజంగానే అబ్రాహం కాలంలో మనడు ఉట్ట మత్కి ప్రియదేవుడినిదే హల్లెలూయా మరి నిజంగా సదోమ గొమొర్రా దేశంలో మరి నిజంగా ఆ లూతు మరి నీతిమంతుడు అబ్రాహం నుంచి వేరే తస్కి దేవుడు నిజాయితీగా జీవించమన్నారు కాబట్టి దేవుడు దూతను రాసుమలను ఆ ప్రజలకు సువార్తకి ఎత్తిసి ఆ నాట్య నుంచి తప్పిస్తూ విషయంలో అబ్రాహం త దేవుని దూత వినగత దేవుని దూత అబ్రాహం తత్త అబ్రాహంకు ఆ కాలంలో ప్రవక్త బేనోన్ అబ్రాహం కాలంలో ప్రవక్త బేనోన్ అబ్రాహం యాసమందోడు దేవుడు అబ్రాహంకు కెలుకుంటాం ఆ సదోమ గొమొర్రా దేశంతా నిజంగా నీతిమంతులకు లూతుముతి కానీ లూతుముతి బాధత్వం మీ అందరికి తెలుసు ఎందుకు అది పెరికెట్ మల్ చూడుతూ సంగతి మీకు తర్వాత ఒకవేళ మీకు దేవుడు సమయం ఖచ్చితంగా కేతం కంచు ఎందుకు అది అలా పెరికెట్ కత్తి ఈరోజు దాని అర్థం బాతినది కూడా కేతనం ప్రయత్నంతో ఉంటారు హల్లెలూయా ఈరోజు జనత మన సమస్య బాతికి బైబిల్ తా ఆలకేనే అది మత్తి 25 అధ్యాయంత 10 కన్యకి దాని దస్సో కొన్య దాని అర్థం బాత మింది బైబిల్ త రాసు బర్సమంది కదా దాని అర్థం బాత బేలమందనాదు అసలు ఆ మురుకు కన్యో అవుబావు అవబేనూరు ఆ ఒక కేవలం చూసుకో వడియమే బుద్ధిమాన్ समझदार बुद्धिनो कन्या बुद्धिमानो कन्या हालेलुया మీకు అర్థమవుతుందా దానికి బైబిల్లో రాసబర్సమంది బైబిల్లో రాసబర్సమంది జోకెత్కి ఖచ్చితంగా ఈ రోజు ప్రియదేవుని బిడ్డీరే నిజంగా బుద్ధి కొన్య బెనూరు బుద్ధిలో కొన్య బెనూరు ఇది కూడా మన బైబిల్ వాక్యం నుంచి మనం గమనించాలన్నమాట అయితే వాక్యాలు రాసబర్సమంది జోకెత్కి బుద్ధిలో కొన్య ఈ రోజు మంద హల్లెలూయా ఆలకనే బుద్ధి మొత్తం కొన్య మంద అది మనం గమనించాలి హల్లెలూయా మెర్రే ನಿಮ್ಮ పరలోక రాజ్యము దాతనికి అరే బైబిల్ ತ రాసబర్సమంది ನಿಮ್ಮ ఆ వాక్య పక్కన ನಿಮ್ಮ నిజంగా సిద్ధపరచొంది ಇಲ್ಲ ಎಂದು నేను గమనించాలి వాక్య పక్కన ನಿಮ್ಮ సిద్ధపరచొంది ಇಲ್ಲ అయితే ನಿಮ್ಮ వాక్య పక్కన ನಿಮ್ಮ నిజంగా టాలెంట్ ఆసొంది ಇಲ್ಲ ನಿಮ್ಮ నిజంగా కలియొంది ಇಲ್ಲ బైబిల్లో నిజంగా
పరిశుద్ధాత్మ ముద్ర బాతాన్ సాదృశ్యము అసలు ఆ పరిశుద్ధాత్మ ముద్ర బైబిల్లో రాసబరుసమంది ఆ ముద్ర ఇలుకుంటాం ఒక సర్పంచ్ ముద్ర ఇలుకుంటాం ఒక గ్రామ పంచాయతీ ఒక తహసీల్దారిన ఒక నిజంగా ఒక సచివాలయ పని భేదన నిజంగా ఒక గవర్నమెంట్ నుంచి వాదన ఒక భేదన నిజంగా మనకు వాదన లాభం ఓన్ సన్క ఓన్ సిగ్నేచర్ ఎలుకుంటాం మరి జరగో మంది దేవుడు ముద్ర ఇల్లుకుంటా నింబేలా పరలోక రాజ్యం దాతే దేవుని ముద్ర పొందుకుంటాం పరలోక రాజ్యం బేలా దాతే హల్లెలూయా మాట ఎన్నైనా మనడి భూమిత మన్నంతసేపు వరకు కొంచెము బలం అన్నంతసేపు వరకు ప్రాణం అన్నంతసేపు వరకు ఎన్నైనా కేతాడు కానీ నిమ్మ ఈ మాట ಕೆತ್ತಂದಾಂಕನ ವಾಕ್ಯಂತಿನ ಗಮನಿಸ್ತಾಮಕ್ಕಿ ಪ್ರಭಾ ಈ ಮುದ್ರಾ ತರ್ದಂ ಬಾತ ನನ್ನದು ಕಲಿಗಿ ಮಿಂದನಿಲ್ಲ ಮುದ್ರಾ ತರ್ದಮೆ ప్రియ దేవుడినే బైబిల్ వాక్యంతి నిమ్మ తీసుకుంటే వాక్యంతి నిమ్మ నమ్తస్కి పరిశుద్ధాత్మ అనగా సరే బేలంజు రాసి మంతి సర్పంచ్ తది ఒక దాని అది ప్రమాణ పత్రం అంతే మంతమన్నా దాని మొత్తం ఒప్పుకుంటేనే అస్కి సీల్ ನಿಮ್ಮ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಒಪ್ಕೊಳ್ತಿ నిజంగా దీనికి విరోధంగా నన్ను తప్పుతుంగోను బాత నత్తర్ మత్కి నన్ను నిజంగా నన్ను ఈ విషయంలో నన్నే అపరాధి నన్నే తప్పుడువాను నా మాట అర్థమవుతుందా నన్నే తప్పుడువాను నాన్నే మీరు జైలుకోదొచ్చు ఒకవేళ తప్పత్తాడు మత్కి ఇవన్నీ ఒప్పుకుంటస్కేనే సీల్ వాడటం జరిగింది ఒప్పుకుంటూ నింజోరే సీల్ వాడటం జరిగింది నిమ్మ ఒప్పుకుండుకుంటాం వాక్య ప్రకారంగా నిమ్మ ఒప్పుకుండుకుంటాం దేవుని దగ్గర నిమ్మ ఒప్పుకుండుకుంటాం దేవుడు బేల ముద్ర వాడితోండు దేవుడు పరిశుద్ధాత్మ ముద్ర నీలో బేల దేవుడు వాడగలిగితోండు హల్లెలూయా పరిశుద్ధాత్మ ముద్ర నిమ్ బేల పొందగలిగితే పరిశుద్ధాత్మ ముద్ర పొందవాలని జోకెత్కి కంపల్సరీ ప్రతి వాక్యంతి నీ ఒప్పుకుడు ప్రభు అని తప్పుడు అని పాపులు అని తండ్రి నీ వాక్య విరోధంగా జీవించబడతాను తండ్రి సేమించని పశ్చాత్తాపరచమలను దేవుని దగ్గర నిమ్మ ఒప్పుకోడుకుంటాం నిమ్మ నిజంగా నీకు నిమ్మ ఆ ప్రాంత స్వభావం ప్రాంత జీవితాన్ని విడిచికుంటాం బేల నిమ్మ పరిశుద్ధాత్మ పొందితే బేల నిమ్మ పరిశుద్ధాత్మ ముద్ర పొందితే దేవుడు గుడ్డివాడయ్యోండు దేవుడు పిచ్చివాడయ్యోండు నీకు తెలుగు మత్కి దేవుడు గుడ్డివాడు పిచ్చివాడు అయ్యోండు హల్లెలూయా వాక్యాలో నిమ్ బాగా మత్తస్కేనే यदि तुम मुझ में बने हो मेरा वचन तुम में बना रहे जो चाह मांगो तुम्हारे लिए हो जाएगा आमेन हालेलुया ನಿಮ್ಮ ವಾಕ್ಯలో భాగమైకుంటాం దేవుని బేలమంతుడు దేవుని ఆత్మ నిమ్ బేల పొందగలిగితే సింపుల్ గా ఈ రోజు తీసుకునితాడు మన్నాడు చాలా సులువుగా తీసుకునితాడు మన్నాడు చర్చి అత్తందుకు పరిశుద్ధాత్మ పొందుతాడు అనుకునితాడు అయితే బైబిల్లో మన వాక్యతి నిమ్ నమ్మొంది నీలో ఉడవలవద్దా వాక్య ప్రకారం నీ జీవితం మింద ఇలా నువ్వు ఉడవలవద్దా హల్లెలూయా అందుకే బైబిల్ వాక్యం ఇలా గచ్చుంది పిలువబడుతూ చాలా జనం మరి వెనుకలో మన కొంత జనమే మరి నిజంగా ನಿಮ್ಮ పిలువబడుతున్న ఏర్పాట్లో మందోనా కంపల్సరీ మన అర్థం తస్కి ప్రియబడినరే ఇంకా బేనునోపరు నిమ్మ నిజంగా ఆధారపరివిని కానీ దేవుని వాక్య ప్రభు నిజం నన్ను తప్పులో మిన్నాను నేను ఆబద్ధాలు ఉన్నాను తండ్రి అని నేను ఒప్పుకుండి అయితే పలాని పాసి నాకు అత్తాను అదంతా కూడా ఏదో తుతు మంత్రము వాక్యం బోధిస్తారు ఏదో లోక ఆశీర్వాదం గురించి నన్ను చాలాసార్లు నేను వాడుకున్నాం తన పదాలు మీకు దీనికి కూడా కెత్తాను అనుకున్నా ఈరోజు నిజంగా దేవుడు ఆశీర్వదించుతుంది అయ్యి కానీ మళ్ళీ సేవకుడికి ఆశీర్వదించమంటారు నన్ను బాతింజోకి అతను తెలుసా ఇరుటూరుకు బాతింజోకి అతను తెలుసా వంజు గింజ నిజంగా ఈరోజు ఒరగింజ వాటికిను ఆ ఒరగింజ ద్వారా బెచ్చుకో గింజ వాసుందా నీకు తెలుసా తెలియా ఒర్రగింజ తిను భూమితో వాటికి ఆ ఒరగింజ ద్వారా మొడుసు మళ్ళా ఎన్నో గింజ ఆ ఎన్నో గింజ వాసుందా దేవుని ఆశీర్వాదం అది దేవుని ఆశీర్వాదమేనా దేవుడు దీవిస్తాడేనా లేకపోతే పాస్టర్ దీవించినట్టు వేల మందికో తెలుసా హల్లెలూయా పాస్టర్ దీవించినట్టుకి అసలు జరుపుకోడయ్యి ఈరోజు బెసుకో మాయ అందుకోడు కొన్ని జనం బాతుంటారు తెలుసా
ಜನತೆಯನ್ನು నిజంగా బేలతం వాళ్ళ యొక్క జనతి నిజంగా ఆ మోసంతో నాకు జనతి నిజంగా తొచ్చవాటు నాకు డబ్బుకు జేబుకి నవాత లేకపోతే అకౌంట్కి నర్దిత లేకపోతే నిజంగా ఇది జరిగి తద జరిగి అంత అబద్ధం. నీ అకౌంట్కి నా డబ్బు కర్దిత ఇంకో కెత్తన అబద్ధం. నీ జేబుకి నా డబ్బు అత అబద్ధం. నీ కుటుంబం ఈరోజు దీవించబడి ఇంజోరు కెత్తనది అబద్ధం. కానీ దేవుని ఆశీర్వాదం నీలో మత్తిను. ప్రియ దేవుని సంగమా, నిజంగా దయ్యము ఏ మాత్రం కూడా దేవుని నుంచి వేరే విరుసు నాకు దానికి నిజంగా ఖైదాలు కూడా. దేవుని ఆశీర్వాదం నీలో మందనుకో ఇక దీవించబడి నగగుడు నిమ్మంతి అన్నమాట. ఒకరోజు మీరే కేతిరు మా అయ్యగారు ఆశీర్వాదిస్తోండు, ఇదిగో కెత్తోడు అదిగో కెత్తోడు నరకంలో అరసుమలాన్ ನಿಮ್ಮ బాధపరుసు కేయమన్న సంగతి అస్కి నీకు అర్థమాతే గడిగ మనస్కి నరకం బాతు స్వర్గం బాతు అర్థమయ్యి కదా. కానీ బైబిల్ వాక్యం ఏదికెచ్చుంది బేదికెచ్చుంది ఆ వివేచన ఆ వివేకింద నీకు అర్థం అతికినో ఏర్పాటులో మతికి ఖచ్చితంగా ప్రభువా సంపూర్ణ వేలతో ఇంత తెలుసా ఏం చెప్పి బైబిల్ మన ఇది బైబిల్ పాత నిబంధన మంది కొత్త నిబంధన మంది ఈరుకు పాత నిబంధన అటువంటి సంబంధం కూడా మనం లేకపోతే కొత్త నిబంధన అంతా చాలా బెలమంతం చదివితే ఆడాడిగమంతా కదా వేడి వేడిగా గమంతా కదా నా మాట అర్థం